చిన్ని గుడికి వచ్చి దేవుడితో ఇలా అంటూ ఉంటుంది. స్వామి, ఈరోజు మా అమ్మ నాన్న కలిసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలాగైనా సరే కలిసేలా నువ్వే చెయ్యు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండేలా చెయ్యు. మేము ముగ్గురం కలిసి బ్రతికేలా చెయ్యి స్వామి అని చెప్పి చిన్ని దేవుడిని వేడుకుంటుంది. ఇక కావేరి దగ్గరకు బాలరాజు వచ్చి కావేరి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు. అది చూసి కావేరి అయితే, హే, ఏం చేస్తున్నావు నువ్వు, లెగుస్తావా లేదా అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో బాలరాజు అయితే లేచి నిలబడి కావేరి 2 చేతుల్ని పట్టుకొని తన చెంపల మీద వాయించుకుంటూ, నన్ను వీలైనంత కోపం తగ్గేంత వరకు కూడా కొట్టు కావేరి అంటూ కావేరిని కొట్టమంటూ ఉంటాడు. అది విని కావేరి అయితే, ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు, నీకు అసలు కామన్ సెన్స్ అనేది ఉందా, అసలు చిన్ని చాలా బాధపడుతుందని నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను, అంతకు మించి ఇంకేం కాదు, నీతో మాట్లాడే ఉద్దేశమే లేదు నాకు అని చెప్పి అంటుంది. నేను తప్పు చేశాను కావేరి, నన్ను క్షమించు అని చెప్పి అంటాడు. నువ్వు తప్పు చేస్తే నేను ఇప్పుడు క్షమించేస్తాను అనుకున్నావా, అది ఎప్పటికీ సాధ్యం కాదు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే, అదేంటి కావేరి అలా అంటావు, ప్లీజ్ కావేరి, నేను దుర్మార్గుడినే కాదన్ను, చిన్నియే నన్ను మంచివాడిలా మార్చింది, ఒక్కసారి నేను చెప్పేది విను కావేరి ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. అది వినగానే కావేరి అయితే ఇలా అంటూ ఉంటుంది, చిన్ని ఏదో భ్రమలో ఉంది, నీ భ్రమలో పడిపోయి నిన్ను నమ్ముతుంది, అంతేగాని నిన్ను ఎవ్వరూ నమ్మరు, నేను చచ్చినా నమ్మను, చిన్నిని కూడా మార్చేసావు కదా నువ్వు అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని అయితే వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నారు. ఎలాగైనా కలిసిపోవాలి అని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటూ ఉంటుంది. ఇక కావేరి ఆ మాట అనేసరికి బాలరాజు అయితే ఇలా అంటూ ఉంటాడు, కావేరి, అప్పట్లో నేను నీకు చాలా అన్యాయం చేశాను కాదనను, కానీ ఇప్పుడు మారాను కావేరి, నీ కోసం చిన్ని కోసమే నేను బ్రతుకుతున్నాను, నువ్వు ఏం కాదనకు, నేను చిన్ని కోసమే ఏదైనా చేస్తాను, ఒక విషయం చెప్తాను వింటావా, చిన్ని కోసం, చిన్ని బాగుండడం కోసం నేను ఒక పని చెప్తాను చేస్తావా అని చెప్పి అంటాడు. దాంతో కావేరి అయితే ఏంటది అని చెప్పి అడుగుతుంది. చిన్ని కోసం నువ్వు చిన్ని మీరిద్దరూ కలిసి నాతో పాటు వచ్చేయాలి, అలా అయితేనే నువ్వు సేఫ్, చిన్ని కూడా సేఫ్, మన ముగ్గురం కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం, దయచేసి ఈ మాటను కాదనుకు కావేరి ప్లీజ్, ఎందుకంటే చిన్నికి భవిష్యత్తు ఉంది, చిన్ని కోసం మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పి అంటాడు. అది విని కావేరి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.